For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. విఎస్, మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ అయిన తర్వాత జనరల్గా కెరీర్ పరంగా కానీ ఇంకో విధానంలో కానీ మనకున్న ఇంట్లో ఉన్న వేరే ఫ్యాక్టర్స్ వల్ల కానీ కొంచెం పిల్లల్ని మనం అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోనికి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. ఒకవేళ 3 ఇయర్స్ అయినా కూడా ఏంటబ్బా ఇంతకుముందంటే పోస్ట్పోన్ చేశాం కానీ వేరే కారణాల చేత 1 ఇయర్ నుంచి సిన్సియర్గా ట్రై చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదనేసి ఈ అబ్బాయి స్పర్మ్ టెస్ట్ చేయించుకుంటే అందులో కొంచెం వీర్యకణాలు తక్కువ ఉండడం, స్పర్మ్ కౌంట్ క్వాలిటీ తక్కువ ఉండడము. మరి దీనికి రీజన్ ఏంటి అని తెలుసుకుంటే వ్యారికోసీల్ బయటపడము. మరి ఈ వ్యారికోసీల్కి నేను ఎక్కడ చూసినా సార్ గూగుల్లో సర్జరీ అని మీరు చాలాసార్లు చెప్పారు, కానీ ఎవరిని అడిగినా కూడా పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ సర్జరీ అన్నారు. మరి అయితే ఈ వ్యారికోసీల్కి ఎన్ని రకాల సర్జరీస్ ఉన్నాయి, అందులో మనకు ఖచ్చితత్వంగా మంచి సర్జరీ ఏంటి, మనకు లాభదాయకంగా ఉండే అంటే మన స్పర్మ్ కౌంట్ క్వాలిటీ పెరిగే వ్యారికోసీల్కి చక్కటి సర్జరీ ఏంటి అని ఎన్నో అనుమానాలుండి ఏదో వాళ్ళకు క్లారిటీ లేక ఆలోచించే వాళ్ళ కోసమని నేను మీకు ఈ వీడియో చెప్తున్నాను. సో మన కాంటెంట్ ఏంటంటే ఇందులో వ్యారికోసీల్కి ఎటువంటి సర్జరీస్ ఉన్నాయి, అందులో మంచిదేంటి. సరే, మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటానండి, వ్యారికోసీల్ అంటే మన బీజాలు టెస్టిస్ చుట్టూ ఉండే రక్తనాళాల్లో వాల్వ్ ఏదైతే ఉంటుందో అది డిఫెక్ట్ కావడం వల్ల ఇంప్యూర్ బ్లడ్ అంతా అక్కడే ఉండి టెస్టిస్ చుట్టూ ఉన్న వెజల్స్లో ఉన్న ఇంప్యూర్ బ్లడ్ వల్ల టాక్సిన్స్ రిలీజ్ అయ్యి మనకు టెస్టిస్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ముఖ్యంగా స్పర్మ్ను డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఈ వ్యారికోసీల్. దీనికి ట్రీట్మెంట్ ఓన్లీ సర్జరీ. మెడిసిన్స్ అని కానీ వ్యాయామాలని కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఎవరన్నా చెప్తే మీరు మోసపోయినట్టే. అయితే ఏంటి సార్ ఈ సర్జరీస్ అని మీరు నన్ను అడిగితే, ఇవి గ్రేడెడ్ అంటే చాలా సంవత్సరాల నుంచి ఎవాల్యుయేషన్లో చిన్నగా మారుతూ వస్తున్నాయి. సో మొదటి సర్జరీ ఓపెన్ పద్ధతి, ఒక 4 to 5 సెంటీమీటర్స్ కట్టింగ్ ఉంటుంది. అలా చేసిన కట్టింగ్లో లోపల ఉన్న డ్యామేజ్ అయిన వీన్స్ అన్నీ టై చేసేసి ఒక రకమైన పద్ధతి. కానీ అందులో చూడండి మనకు ప్రాబ్లం ఏంటి, ఇన్సిషన్ చాలా పెద్దది, రెస్ట్ తీసుకోవాలి, మత్తు చాలాసేపు తీసుకోవాలి, అంటే మినిమం ఒక 1 అవర్ లేదా 1 అవర్ 15 మినిట్స్ ఇలా రకరకాల. తర్వాత ఖచ్చితమైన గ్యారంటీనా అంటే మనకు ఓపెన్ పద్ధతి నార్మల్ ఐస్తో చూస్తాం కాబట్టి డైలేట్ అయ్యి డ్యామేజ్ అయిన వీన్స్ కొన్ని మిస్ కావచ్చు. రెండవది ఏంటి అంటేను లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీలో ఏం చేస్తారు అంటేను ఇన్సిషన్ చాలా పోర్ట్ చాలా 1/2 సెంటీమీటర్లో 1 to 3 మ్యాక్సిమం ఉంటాయి. సో చాలా చిన్న ఇన్సిషనే, కానీ ఇక్కడ ఏమవుతుందంటే పైన ఎక్కడో మనకు కింది నుంచి వచ్చే అన్ని వీన్స్ సింగిల్గా ఉన్న వీన్ను మాత్రమే టై చేసి వచ్చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, మనకు టెస్టిస్ చుట్టూ మిగతా వీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో మళ్ళీ జనరల్ అనస్థీషియా ఇవ్వాలి. జనరల్ అనస్థీషియాకు కొందరు పేషెంట్స్ ఫిట్ కాకపోవచ్చు. తర్వాత రికరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా వీటిలో ఉండే కాంప్లికేషన్స్ లాప్రోస్కోపీ. మూడవది వచ్చేసి ఎంబలైజేషన్. ఎంబలైజేషన్ అంటే ఏమంటే ఇందులో అడ్వాంటేజ్ కోత కానీ కుట్లు కానీ ఏమీ ఉండవు. డైరెక్ట్ రేడియాలజీ డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఆ వీన్స్ని చూస్తూ ఆ డైలేట్ అయిన వీన్స్ ఏవో తెలుసుకుని వాటిలో కాయిల్స్ వేస్తారు. నిజంగా మాట్లాడితే కోత కుట్లు గురి లేవు కదా సార్, మత్తు కూడా మీరు ఇందాక అన్నట్లేదు కదా, ఇది మంచిది కదా అనిపిస్తుంది. అయితే ఇందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేంటంటే నెంబర్ 1 మళ్ళీ వెంటనే రావచ్చు, అంటే రికరెన్సీ త్వరగా రావచ్చు. నెంబర్ 2 కొందరికి ఈ కాయిల్కి సంబంధించి అలర్జీ ఉందనుకోండి, అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. నెంబర్ 3 ఏంటంటేను ఒక్కోసారి అది ఒక చోట వీన్ డైలేట్ అయిన దగ్గర వీళ్ళు కాయిల్ వేసింటారు, డిస్ప్లేస్ అయిపోవచ్చు, మైగ్రేట్ అవుతుంది ఇంకో ప్లేస్కి. దానివల్ల మనకు మెయిన్ వీన్ బ్లాక్ కాకుండా ఏదో చిన్న వీన్ అయిపోయింది అనుకోండి, ఈ వీన్ అట్లే ఉండిపోతుందిగా. సో మెయిన్ ఇంపార్టెంట్ వీన్స్ మిస్ కావచ్చు. సో ఈ విధంగా ఈ ఎంబలైజేషన్లో కూడా కొన్నిపాటి ప్రాబ్లమ్స్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ సక్సెస్ రేటు ఈ మూడిట్లో కంటే కూడా మనకు హయ్యెస్ట్ సక్సెస్ ఎక్కడంటే మైక్రో సర్జికల్ రిపేర్. నేను మీకు ఇందాక లాప్రోస్కోప్ గురించి ఎప్పుడు 0.5 సెంటీమీటర్స్ చాలా చిన్న, జస్ట్ 0.5 ఇంత ఇన్సిషన్ లాప్రోస్కోపీ పోర్ట్ కంటే చిన్నగా ఉంటుంది. దాంట్లో మైక్రోస్కోప్ ద్వారా మేము ఇంతకు ముందు అనుకున్నట్టు నార్మల్ ఐస్తో కాదండి, మైక్రోస్కోప్ 12x జూమ్తో చూస్తుంటాం మనము. అబ్నార్మల్గా ఉండే ప్రతి వీన్ చక్కగా కనబడుతూ ఉంటుంది. ఆ డైలేటెడ్ డ్యామేజ్ అయిన వీన్స్ని సో 2 ప్లేసెస్లో టై చేసి కట్ చేయడం జరగడం వల్ల ఓన్లీ మనం ఏం చేస్తున్నాము, అబ్నార్మల్ వీన్స్నే వేస్తాము.
రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. రెండవది ఏ అబ్నార్మాలిటీ ఉన్నా కూడా మైక్రోస్కోప్లో చూస్తూ చేయొచ్చు కాబట్టి మనం మిస్ కావడం అనేది చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. మూడవది మనము మెయిన్ ఏమంటే ఆ వేసే క్రమంలో ఇంపార్టెంట్ ఆర్టరీస్ అంటే మన టెస్టిస్ ఎదుగుదలకు లేదా అది లైవ్గా ఉండడానికి ఆర్టరీస్ ప్యూర్ బ్లడ్ ఉండే వెజల్స్ టెస్టిక్యులర్ ఆర్టరీ మనం చాలా చక్కగా స్పేర్ చేస్తూ చేసుకోవచ్చు ఇది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. నెంబర్ 4 ఇందులో హైడ్రోసీల్ వచ్చే ఛాన్స్ తక్కువ. చాలామంది వస్తారు వ్యారికోసీల్ అయిన తర్వాత ఇంతలా వాచింది సార్, నా చేదు చిన్న టెంకాయ లెక్క అయిపోయింది సార్ నాది టెస్టిస్ ఇంత పెద్దగా అయిందని వస్తూ ఉంటారు. సో అదేంటంటే అక్కడ ఉన్న లింఫాటిక్ ఛానల్స్ బ్లాక్ కావడం వల్ల సర్జరీ కాంప్లికేషన్ అది. ఇందులో అది ఉండదు, అది అడ్వాంటేజ్ మనకు. ఇంకోటి ఏమంటే ఒకటి నేను ఒప్పుకుంటాను చిన్న ఇన్సిషన్, రెండోది మత్తు ఇవ్వాలి కానీ మార్నింగ్ చేస్తే ఖచ్చితంగా చక్కగా ఈవినింగ్ కల్లా మీరు ఇంట్లో ఉంటారు. సో అన్నీ అడ్వాంటేజెస్. మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఇవన్నీ కొంచెం కష్టమో నష్టమో లేదు సార్, ఫైనల్గా నాకు కావాల్సింది ఏంటి, నా స్పర్మ్ ఇంప్రూవ్ కావాలని పేషెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎప్పుడైనా. సక్సెస్ రేట్ హై అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ స్పర్మ్ క్వాంటిటీ, మీ స్పర్మ్ క్వాలిటీ. ఈ రెండింటికంటే ఇంపార్టెంట్ ఏంటి సార్, మీరు ఎప్పుడు 16-17 మిలియన్స్ ఉండాలంటారు కదా, అంటే 16 ఉంటే అయిపోతుందా? కాదండి, 12-13 ఉన్న వాళ్ళకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. సో దీంట్లో మనకు స్పర్మ్ కౌంట్ కొంచెం పెరిగిన క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ప్రెగ్నెన్సీ మైక్రో సర్జరీలోనే మిగతా వాటికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎస్, మీరు విన్న ఈ 4 సర్జరీస్లో కూడా లేటెస్ట్గా మనం అంటే లేటెస్ట్ మీన్స్ చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాం కానీ ఉన్న వాటిలో లేటెస్ట్ మైక్రో సర్జికల్ వ్యారికోసిల్ రిపేరే ది బెస్ట్ ప్రొసీజర్. సో మీకు ఇంకా వీటి మీద ఏమైనా అనుమానాలు కనుక ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు మన ఎండోకేర్ క్లినిక్ వస్తే వాటిని అన్నింటినీ క్లియర్ చేసేసి మీరు దేనికి ఫిట్ అవుతారో చూసుకొని ఆ విధమైన చక్కటి మైక్రో సర్జరీ చేసి స్పర్మ్ ఇంప్రూవ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే విధంగా చేయడంలో ఖచ్చితంగా నా వంతు పాత్ర అంటూ నేను పోషిస్తాను. థ్యాంక్ యూ. ఎస్.